కుండ కూలిపోయిందట. వాడు ఇంకొకడు ఉన్నాడు, మామూలు కామెడీ కాదు. ఏమంటాడయ్యా అంటే, చూద్దాం. వాడు ఆడియో మీకు ఎప్పుడో కానీ వినిపించనని ప్రామిస్ చేసే కదా, ఇప్పుడు వినిపిస్తాను. నేను చూశాను. ఈయన ఏం లేదు, జనసేనకు సంబంధించి అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు 3-4 రోజులు. సరదాగా రిషికొండకి వెళ్ళి చూసొద్దాము అని వెళ్ళి అక్కడ మీటింగ్ పెడుతూ పెచ్చులు ఊడిపోయిందని చెప్పి ఒక ఇది. ఇప్పుడు 15 నెలలుగా ఇది కూటమి పాలనలో ఉంది. దీనికి మెయింటెనెన్స్ లేక కూలిపోతున్నాయంటే ఎవడు మెయింటైన్ చేయాలి? గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి. పైగా దీన్ని ఎట్ట వాడుకోవాలో ఎప్పుడు చెప్పలేదా? బ్రహ్మాండంగా అందరూ సలహాలు ఇస్తున్నారు. అయినా కూడా ఏంటి మనోడు ఏదో ఒకటి. ఇప్పుడు దీని మీద బాగా కాలింది, టీడీపీకి బాగా కాలింది. అందుకే వెంటనే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ అని డోలా బాల వీరాంజనేయ స్వామి గారితో, మన కందుల దుర్గేష్ గారితో, పయ్యావుల కేశవ్ చూసారా, పయ్యావుల కేశవ్ గారిని తీసుకొచ్చి ఈ ముగ్గురితో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తుందట. ఎలా రిషికొండని వాడుకోవాలి, వినియోగించాలి అని. ఇది 15 నెలల తర్వాత దీన్ని ఎలా వాడుకోవాలని అధ్యయనం చేస్తారు. ఏం అధ్యయనం చేస్తారు, ఎలా చేస్తారు? పోనీ కన్సల్టెన్సీ సలహా తీసుకోండి. మనకన్నీ అలవాటు కదా కన్సల్టెన్సీస్. అలా చేస్తే చక్కగా ఉంటుందేమో కదా. పైగా విహారయాత్రకు వెళ్ళినట్టు వెళ్ళటం వాళ్ళ మనసుల్లో తీవ్రంగా ఉంది, అక్కడ కొంతసేపు గడపాలని. పైకి మాత్రం ఏదో ప్రజల సొమ్ముని మేము అసలు వేస్ట్ చేయము, ఎందుకంటే మా యొక్క ఇది అంతా జనాల ప్రయోజనాల కోసమే ప్రతిదీ మేము చెయ్యాలని కోరుకుంటాం అంటూ ఏదేదో చెప్తారు. కానీ వాస్తవానికి వీళ్ళు తలకిందులుగా తపస్సు చేసినా సరే దానిని ఎలా వాడుకోవాలనే దాంట్లో ఒక ఇదమద్దమైన ప్లాన్ లేకుండా పోయింది. లేకపోతే అది టూరిజానికి సంబంధించింది అంటే కాదు ఆయన సొంతానికి కట్టుకున్నాడు అంటారు. సరే, సొంతానికి కట్టుకున్నాడు అనుకుందాం. అసలు ఒక మనిషి ఎన్నికల్లో ప్రతిసారి గెలుస్తాడని ఎలా అనుకుంటారు? అంటే వీళ్ళైతే అనుకోగలరేమో కానీ అందరూ అనుకోగలరు అట్లా. జగన్మోహన్ రెడ్డి బయటికి చెప్తున్నాడు ఒక 30 years అని. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా. అంటే ఏంటి, హిస్టరీ రిపీట్ కావాలని వీళ్ళే కోరుకుంటున్నారా? కాదు కదా, అలా ఉండదు కదా. ఎవరికి వాళ్ళు మర్చిపోయి మీకు ఆడియో అనిపిస్తాను కదా, కోటమిరెడ్డిని వేసేయమంది అతడే అంట. నాయన అసలు వీళ్ళు ఏంటో, ఈ తమ్మనైళ్ళు ఏంటో వీళ్ళేంటో మామూలుగా ఉండదు. రిషికొండ కూలిందట. విందురు కానీ వినండి. అయ్యో, ఏది ఏమైందిరా? ఏమైందిరా? ఏడ్చాలా చెప్పరా? ఇడి బొంద ఇక్కడే దొరికాడు. క్రియాశీల కార్యకర్తలతో ఆయన భేటీ నిర్వహిస్తున్నాడట. ఆయన ప్రతి నియోజకవర్గం నుంచి ఎంపిక చేసిన కొంతమంది కార్యకర్తలని క్రియాశీల కార్యకర్తలు కాయరా వశి. అప్పుడు ఏమైంది? అప్పుడు చెప్పు చెప్పు. కొండపైన రిసార్ట్సా? ఏంట్రా అది? తెలియదురా. ఎవరు? సరేరా, ఈ గోల్ అంత ఎందుకు, అసలు విషయానికి రా. ఒక్కొక్క బ్లాక్కి పైగా ఇది జరుగుతున్నప్పుడు ముందు నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ పక్కన అసలు టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు కూర్చొని ఉంటే ఈయన ఏ హోదాలో రివ్యూ చేశాడు నాకు అర్థం కాలే. దాన్ని రివ్యూ అనుకుంటే ఒక కుర్రాడు ఎవరో చెప్తున్నాడు, బహుశా టూరిజం శాఖకు సంబంధించిన అతను లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన అతను ఎన్ని నిధులు ఎలా ఖర్చు పెట్టారు. ముందు 92 కోట్లతో మొదలుపెట్టి తర్వాత బ్లాక్ అలా వెళ్తూ 453 కోట్ల వరకు ఖర్చు అయింది అని చెప్పారు.
ఈ వెంటనే నేను అందించడం 92 కోట్ల నుంచి 453 కోట్ల వరకు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, ఇది మేము చాలా అప్పట్లో చాలా ధర్నాలు చేసాము, ఇక్కడ రానివ్వకపోతే అలాంటి చోట మనం కూర్చుంటే అంటే అనిపించింది మన వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి అక్కడ చూపిద్దాం విహారయాత్రలాగాని. ఇక్కడే ఒక ప్రతిపాదన చేశారు మళ్ళీ దీన్ని ఒక హైఫై ఒక దానికి రెంట్కి ఇవ్వచ్చు, అట్లా చేయొచ్చు ఇట్లా చేయొచ్చు. ఎవరైనా చెప్పేది అదే. దీనికి మళ్ళీ అధ్యయనం కూడానా. మీరు మనకి వైజాగ్లో కనీసం ఏడాదికి 4 సార్లు విఐపీలు వస్తారు. ఎలాంటి విఐపీలు అంటే వాళ్ళు వచ్చారు అంటే వారి పర్యటన ఖరీదు ₹1,00,00,000 ఉంటుంది, కనీసం ₹1,00,00,000 ఉంటుంది. మీరు ఎవరో రిచ్ పర్సనాలిటీస్ అనుకోకండి. మన ప్రభుత్వాలకు సంబంధించిన పెద్దలు, కేంద్ర మంత్రులు ఎవరన్నా వచ్చి వెళ్తుంటారంటేనే అంత ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఆ విడిది కానీ, ఆ ఏర్పాట్లు కానీ, ఆ సమావేశాలు అందులో పెట్టండి, వెంటనే వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు సిఐఐ కానీ, క్రెడాయి కానీ సదస్సులు పెడుతున్నారు కదా. ఈడేదో గుండెలు బాదుకుంటున్నాడు కానీ అసలు రోజుకి అంత రెంట్ ఉంటుందని ఓసారి చౌమహల్లా ప్యాలెస్లు కానీ, ఫలక్నామా ప్యాలెస్లకు కానీ వెళ్ళి చూసి వస్తే మీరు రోజుకి ఎంత ఖరీదు చెల్లించి పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ఫంక్షన్స్ చేస్తున్నారో అర్థమవుద్ది. మీరు రిషికొండను అలా వాడండి, ఎవరు వద్దన్నారు, వాడండి. అలానే ప్రతి సండేనో సాటర్డేనో చిన్నపిల్లలకి ఇవ్వండి ఫ్రీగా. ఏమవుతుంది, మిగతా చోట్ల ఆదాయం వస్తుంటే పిల్లల్ని కూడా తీసుకెళ్ళచ్చు కదా. మీకు రాష్ట్రపతి గారు కానీ, రక్షణ శాఖ మంత్రి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, ఇంకా హోంమంత్రి గారు కానీ ఎవరైనా వస్తే అందులో విడిది ఏర్పాటు చేయండి. ఎవరు వద్దన్నారు. కనీసం 10 పర్యటనలు ఉన్న 10 కోట్లు వస్తాయి. ఆ 10 కోట్లు ఈ రిషికొండ ద్వారా వచ్చే ఆదాయమే. ఇదంతా పక్కన ఈయన చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారు దాని మీద మాట్లాడుతుంటే ఆయన ఏం మాట్లాడాలి, ఏ పదం వాడాలి అనేది పక్కన రాస్తున్నాడు ఆయన నారాయణ మనోహర్. అది మీకు ఫ్రేమ్లో కనపడదు. దాన్ని చూసి నేను అది ఇన్కమ్ సోర్స్ సైడ్ అట్లా చూడాలి. అది ఇవన్నీ కాదు. మీకు నాకు రూఢిగా తెలుసు. ఈరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఇదంతా ఎలా కట్టగలిగారు, మళ్ళీ మీరు వెళ్ళిన ప్రతిసారి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అసలు ఇంత తక్కువ టైంలో ఇలాంటిది ఎలా, నేను చెప్తుంటే అతిశయోక్తిలాగా ఉంటుంది వినేవాళ్ళకి. కానీ నిజంగా అక్కడికి వెళ్తున్న ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా మాట్లాడుకుంటుంది ఇదే. దాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం ఇప్పుడు ఆ పెచ్చులు ఊడిపోయినాయి ఇవన్నీ. అది పెచ్చులు ఊడిపోయేలాగా చేయగల గనులు ఉన్నారు. ముందేం చేశారు, ఇంత ఖర్చు పెట్టారు, సూపర్ చేశారు అన్నారు. ఆయన కోసం కట్టించుకున్నాడని. మరి ఆయన కోసం కట్టించుకున్న దాంట్లో ఇలా పెచ్చులు ఊడిపోయాయి, నెత్తి పగిలాయి తయారు చేస్తారా? మెయింటెనెన్స్ లేక అంటున్నారు కదా. మేమే ₹1,00,00,000 కడుతున్నాము నెలకని చెప్పిన నోటితో, లేదంటే సంవత్సరానికని చెప్పిన నోటితో మెయింటెనెన్స్ లేక అని ఎలా మాట్లాడతారు? ఇది ఎవరి వైఫల్యము? అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినా కూడా అదే అక్కడ చూడండి, ఢిల్లీలో శీష్ మహల్ అని అరవింద్ కేజ్రీవాల్ని దింపిందా కూరుకోలేదు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి ఆ శీష్ మహల్ని? ఫాలో అవ్వండి, అన్నీ ఫాలో అవ్వాలి. ఊరిక బురదే చల్లుతానంటే కుదరదు. పైగా ఇదేది వేరే వాళ్ళ మీద కేసు పెట్టేది కాదు, నిరూపించేది కాదు. ఈ భవనాన్ని ఎలా వాడాలి అనే దాన్ని తేల్చలేని మనం భవిష్యత్తుని చక్కగా నిర్మించగలమా? ఎక్కువ పెద్ద స్థాయి ప్రశ్నలాగా అనిపించినా సమాధానం చెప్పాలి దీనికి.